కొన్ని రోజుల క్రితం మనం జీవక్రియ గురించి మాట్లాడుకున్నాం. గుర్తుండే ఉంటది మీలో కొంతమంది చూసిన వాళ్ళకి, వీడియో చూసిన వాళ్ళకి. ఈ జీవక్రియ మన వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే షుగర్ వ్యాధి గాని, బీపీ గాని, థైరాయిడ్ గాని ఇవన్నీ జీవక్రియ మీద ఆధారపడి ఉంటాయని అంతకుముందు చెప్పాను. సో ఈ జీవక్రియ ఎందుకు తగ్గుతుంది అనేది మళ్ళీ మనం ఆలోచిస్తే దీని చుట్టూతే ఈ వ్యాధులన్నీ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఆ తగ్గడానికి కారణం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ కారణం పేరే సార్కోపీనియా. ఇది ఇంకొక కొత్త పదంలాగా అనిపించవచ్చు కానీ ఇది మళ్ళీ నేను ఎప్పుడు చెప్పినట్టే ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మనం పట్టించుకోకపోవటం వల్ల ఈ రోజు ఈ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఈ వ్యాధులు మనం కంట్రోల్ అవ్వకపోవడానికి ప్రధానమైంది. సార్కోపీనియా అంటే ఏంటి అంటే సార్కోపీనియా అంటే మనం వయసు పెరిగే కొద్దీ మనకి కండ తగ్గుతూ వస్తుంది. సో మన మజిల్ లాస్ వస్తుంది. ఎందుకంటే యూజువల్గా ఏంటంటే సెల్స్ మన బాడీలో ఉన్న కణాలు ఏదైతే ఉంటాయో అవి గ్రోత్ తగ్గిపోతుంది. గ్రోత్ తగ్గిపోవటం, మల్టిప్లికేషన్ కెపాసిటీ తగ్గటం, సెల్లో ఉండే మెషినరీ మైటోకాండ్రియా అనే మెషినరీ పనితీరు తగ్గిపోవటం, వీటి వల్ల ఏమవుతుందంటే కండ తగ్గిపోతూ వస్తుంది. సో ఈ కండ తగ్గిపోవటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ ఇన్సులిన్ అనేది పనిచేయడం కూడా తగ్గిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావాలి. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ వెళ్తుందో ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి అనేది పెరుగుతుంది. సో వయసు పెరిగే కొద్దీ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మనం బరువు పెరగకుండా ఉన్నా, దురదృష్టవశాత్తు మన కండ తగ్గుతుంటే మాత్రం ఆటోమేటిక్గా షుగర్ పెరిగే ప్రమాదం. సో ఫస్ట్ మనం జీవక్రియను అర్థం చేసుకోవాలి. సో జీవక్రియను అర్థం చేసుకున్నట్లయితే జీవక్రియ అనేది మన బేసిక్ మెటబాలిక్ రేట్. ఆ బేసిక్ మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకి ఏదైతే కండ మనం లాస్ అవుతున్నామో ఆ కండ తిరిగి ఇంప్రూవ్ అవ్వాలి. సో దీన్ని ఈ లాస్ అయ్యేదాన్ని సార్కోపీనియా అంటారు. వర్డ్ కొత్తగా అనిపించవచ్చు, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షుగర్ వ్యాధి, బీపీ, థైరాయిడ్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్కి సార్కోపీనియా అనేది కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సార్కోపీనియాని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చాలామందికి ఉండే అనుమానం. సార్కోపీనియాని కంట్రోల్ చేయడానికి మన కండని వయసు పెరిగే కొద్దీ సాధారణంగా ఏంటంటే, అందుకే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా యోగా లాంటి ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. అది కొంత కండని మేనేజ్ చేస్తుంది. ఇంకొకటి లైట్ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. మూడోది వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్, థెరా బ్యాండ్స్ అని దొరుకుతాయి. ఆ బ్యాండ్స్ ఉంటాయి అనమాట. ఆ బ్యాండ్స్తో ఎక్సర్సైజ్ చేయొచ్చు. మనం నడవాల్సిన పని లేదు. చాలామంది నేను నడవాలి, చాలా నడవాల్సి వస్తుంది, నడవలేకపోతున్నాను, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని. సో వాటితో సంబంధం లేకుండా మనం సింపుల్గా ఈ ఎక్సర్సైజెస్ ద్వారా ఆ సార్కోపీనియా అనే కండిషన్ని మనం తగ్గించుకొని మన షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ కానీ బీపీని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు.